తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించిన కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీదుందా? అతి త్వరలోని సార్వత్రిక సమరం జరగనున్న దృష్ట్యా ఇప్పుడు ఆ పార్టీ కన్ను లోక్సభ ఎన్నికలపై పడిందా? తెలంగాణలో అధికార పార్టీగా రాష్ట్రంలోని 17 స్థానాల్లో కనీసం 12 నుంచి 14 గెలవాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుండడం నిజమేనా? వీటన్నింటికీ సమాధానాలు తెలుసుకునే ముందు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ వీడియోను పూర్తిగా చూడండి. తెలంగాణ కాంగ్రెస్ లోక్సభ అభ్యర్థులు వీరే. ఆదిలాబాద్ నుంచి నరేష్ జాదవ్, నిజామాబాద్ జీవన్ రెడ్డి, పెద్దపల్లి వెంకటేష్ నేతకాని, గడ్డం వంశీ, కరీంనగర్ రోహిత్ రావు, అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి, మెదక్ విజయశాంతి, జహీరాబాద్ సురేష్ కుమార్ షెట్కర్, చేవెళ్ల పట్నం మహేందర్ రెడ్డి, మహబూబ్ నగర్ చల్లా వంశీ చందర్ రెడ్డి, నాగర్ కర్నూల్ మల్లు రవి, సికింద్రాబాద్ వి హనుమంతరావు, హైదరాబాద్ ఫిరోజ్ ఖాన్ అజారుద్దీన్, మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు, నల్గొండ పటేల్ రమేష్ రెడ్డి, భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ అద్దంకి దయాకర్, దొమ్మాట సాంభయ్య, ఖమ్మం మల్లు నందిని, మహబూబాబాద్ బలరాం నాయక్, విజయాబాయి. తెలంగాణలో 14 లోక్సభ స్థానాల్లో తిరగజెండా పాతడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈసారి సీనియారిటీ పరంగా కాకుండా కేవలం గెలుపు అవకాశాల మేరకు ప్రజాదరణ కలిగిన అభ్యర్థులకే సీట్లు కేటాయింపులు చేసేందుకు సన్నద్ధమవుతోంది. మరోవైపు పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు బృందం ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వ్యవస్థలు అభ్యర్థులపై వేరువేరుగా సర్వేలు చేపట్టింది. దీంతో అభ్యర్థులను ముందుగానే ఖరారు చేస్తోంది. ఇందులో భాగంగానే లోక్సభ ఎన్నికల రేస్లోకి వచ్చే కొంతమంది నేతలను సైడ్ చేస్తోంది. ఈ జాబితాలో మరికొందరు నేతలు వచ్చి చేరే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఖమ్మం నుంచి రేణుకా చౌదరిని, సికింద్రాబాద్ నుంచి అనిల్ కుమార్ యాదవ్, వరంగల్ నుంచి సిరిసిల్ల రాజయ్యలకు పదవులిచ్చి రేసు నుంచి తప్పించారు. దీంతో పార్టీ అనుకున్న అభ్యర్థులకు లైన్ క్లియర్ అయినట్టే. ఈసారి అత్యధిక స్థానాల్లో పాగా వేయాలని భావిస్తున్న ఢిల్లీ పెద్దలు గెలుపు బాధ్యతను టీపీసీసీ రథసారథి సీఎం రేవంత్ కే అప్పగించారు. దాదాపుగా 12 స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులపైన ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ స్థాపనే ఏకైక లక్ష్యంతో ఉన్న టీపీసీసీ వీలైనంత త్వరగా అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు సిద్ధమైంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.